మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ మరొక కాల సమయం దేవుని ఒక ధ్యాన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మనసుని బంగారు పర్వాలకు లెక్కలైన వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షింపజేసి ఉదయకాలం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ నిర్గమక ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 16 వచనం ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 16 వచనంలో ఈ విధంగా రాయబడినవి. దేవుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటున్నాడు. అంటే లోకానుసారంగా కాక ఆత్మీయంగా దేవుని యొక్క ఉద్దేశం చేత, ప్రభు యొక్క ఉద్దేశాల యందు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని బట్టి నీవు ఎట్టివాడవై ఉండాలో, ఏ విధంగా నీవు జీవించడము దేవునికి ఇష్టకరమో అనే విషయాన్ని పౌలు ఇక్కడ తిమోతికి తెలియజేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అంటున్నాడు. దేనిని? ధనాపేక్షను గురించి. పైన ధనాపేక్ష సమస్తమైన క్రియలకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానావిధ బాధలు తమను తామే పడుచుకునేయాలని. ఈ ధనము, ఈ లోక సంబంధమైన ధనాన్ని కలిగి ఉండడం వల్ల దేవునికి దూరం అవుతావు కాబట్టి దానిని విసర్జించమని చెప్పి ఈ 11 నుంచి అంటున్నాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసముని అంటాడు. అంటే నీతిగా, న్యాయంగా, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రేమను, ఓర్పును, సాత్వికములను, ప్రేమ కలిగి, ప్రభు ప్రేమలో మరి ప్రతి వారిని ప్రేమించేవాడుగా, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలంటాడు. సాత్వికముతో అంటున్నాడు, అంటే దీన మనస్సు కలిగి ఇతరుల ఎడల దేవుని యొక్క దయను, కనికరమును చూపించేవాడుగా ఉండాలి. కాబట్టి సాత్వికను సంపాదించుకుంటకు ప్రయాసపడము అంటున్నాడు. అంటే నీ ప్రయత్నంలో ఒక భాగంగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ధనాన్ని ప్రేమిస్తావో వీటన్నిటి కోల్పోతావు. కాబట్టి ధనాన్ని కాక నీవు దేవుని యొక్క ప్రేమను, ఏదైతే ఇక్కడ దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అని చెప్తే భక్తిని, విశ్వాసమును, ప్రేమను, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, క్రీస్తు యొక్క ప్రేమలో నువ్వు కొనసాగినప్పుడు నీవు విశ్వాస సంబంధమైన మంచి పోరాడేవాడిగా ఉంటావని తిమోతితోను పౌలు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి జీవనము చేపట్టము అంటాడు. అంటే దేని యొక్క ఉద్దేశాన్ని? విశ్వాస సంబంధమైన మంచి పోరాడుతూ నిత్య జీవాన్ని చేపట్టాలి. అంటే నిత్య జీవం అనగా ప్రభుత్వ పరిశుద్ధాత్మతో సదాకాలం ఉండే యొక్క ధన్యతను కలిగిన వాడవై నువ్వేమంటారంట? నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుటను మంచి ఒప్పుకుంటివి అన్నాడు. ఎందుకోసం నువ్వు పిలువబడ్డావో, ఎందుకోసం దేవుడు నిన్ను ఉంచాడో, ఎందుకోసం దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడో ఆ ఉద్దేశాన్ని, ఆ ఆలోచనను కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థన యందు, వాక్యమందు, విశ్వాసమందు, ప్రేమ యందు నీవు దేవుని యొక్క పనికి మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడుగా నీవు ఉండాలి అని తిమోతికి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సమస్తమును జీవధారమైన దేవుడు ఎదుట, పొంతు పిలాతు ఎదుటను వద్ద దైవముగా, అంటే ఏదైతే ప్రభువు మన కొరకు ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో, అంటే మనం పొందవలసిన శిక్ష, శ్రమ అంతా కూడా ప్రభువు పొంది ఉన్నాడు. కాబట్టి దాన్ని ఇక్కడ పౌలు ఉద్దేశించి చెప్తున్నాడు. ఏమని? సమస్తమును జీవాధారమై ఉండి దేవుని ఎదుటను, పొంతు పిలాతు ఎదుటను వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసును ఎదుటను అంటాడు. అంటే ఎలాగైతే ప్రభువు పిలాతు ఎదుట తను ఏమై ఉన్నాడో, తన యొక్క ఉద్దేశం ఏమైనదో, ఎందు నిమిత్తము ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడో అలాగే చెప్పారో, అలాగా తిమోతి నీవు కూడా అలాంటి విశ్వాస జీవితాన్ని, పోరాట జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగిన వాడవుగా, క్రీస్తుని యొక్క ఉద్దేశాలందు నీవు జీవించేవాడవై ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను, అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొన వల్లని నీకు ఆజ్ఞాపించుచున్నాను అంటాడు. ప్రభు యొక్క రాకడ వరకు, అంటే తిరిగి ప్రభు వచ్చే సమయానికి నీ విశ్వాస జీవితాన్ని, ఏదైతే దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత ఉందో ఆ బాధ్యతని నువ్వు కొనసాగించేవాడుగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమ యందు ఏదైతే పౌలు చెప్పాడో, సాత్వికమందును, ప్రేమ యందును, ఓర్పు యందును, నీతి యందును అని చెప్పాడో
వాటిని బట్టి నీవు ఏమై ఉండాలో అనే విషయాన్ని పౌలు ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అన్నాడు. ప్రభు రెండవ రాకడ వరకు ఏమన్నాడు? నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను అంటున్నాడండి. ఏ విధమైన పాపము, శోధన, మత్స లేని వాడివిగా పరిశుద్ధముగా నీతిగా నీవు జీవిస్తూ ఈ ఆజ్ఞలను గైకొన వల్లని నీకు ఆజ్ఞాపించున్నాను అంటున్నాడు. కాబట్టి ఆనాడు తిమోతికి పౌలు పత్రిక రాసి ఈ విషయాలను చెప్తూ నేడు సార్వత్రిక సంఘములో అంటే నేడు మనకి కూడా అదే విధంగా జీవించమని ఆ పత్రిక ద్వారా పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. అందుని బట్టి అంటాడు, శ్రీమంతుడును అద్వితుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అంటాడు. ఎవరి గురించి? ప్రభువుని గురించి, ప్రభు యొక్క ఉద్దేశాల గురించి, తండ్రి యొక్క ఉద్దేశాల గురించి, తండ్రి యొక్క ఆలోచనల గురించి. ఇవన్నీ కూడా నీవు కొనసాగించేవాడుగా, వీటిలో నువ్వు కొనసాగింపబడుతున్నప్పుడు దేవుడు నీ పట్ల ఏమై ఉన్నాడనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావించినాడు. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధికారి అంటాడట. తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? యుక్త కాలముల యందు ఆయన ప్రత్యక్షతను కనుపరచమంటున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన ఎలాగైతే జీవించి ఆయన బ్రతికి మనకు ఒక మార్గాన్ని మాదిరిని చూపించాడో అటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలి. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయినాడు అన్నాడు. కావులో ప్రభువును బట్టి రాజాది రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఈ రాజ్యాన్ని అంటే ఆయన తండ్రి యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మానవులమైన మన యొద్దకు ఆయన ఏ విధంగా అయితే వచ్చాడో ఆ యొక్క స్థితిని గురించి పౌలు ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అంటాడు. ఎవరు? తండ్రి యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క తేజో మహిమను గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పౌలు ద్వారా ఈ విషయాలన్నీ తిమోతికి రాయించి అట్టి పరిశుద్ధత కొరకు నీవు సిద్ధపడాలి, ఆ పరిశుద్ధతలో జీవించాలి, ఆ పరిశుద్ధత అంటే నీవు కొనసాగాలి. అంటే ఈ లోకమును ధనాన్ని, రక్షణ సంబంధమైన వాటిని నువ్వు అనుసరించక ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగిన వాడవే ఆ ఉద్దేశాన్ని అనుసరించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు. ఆయనకు ఘనతయు సాత్వికమైన ప్రభావము కలిగి ఉండను గాక ఆమె. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని నీవు కలిగి ఆదరణకర్త చేత నీవు నడిపింపబడినప్పుడు నీవు ఆ యొక్క మహిమలో, ఆ యొక్క ఉన్నతమైన ప్రేమలో, ఆయన యొక్క ఉద్దేశాలలో నీవు కొనసాగువాడవుతావు. ఈ విధంగా నువ్వు కొనసాగింపబడితే గనక ఈ యొక్క విశ్వాసము, అందుకనే పౌలు ఇక్కడ చెప్పాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడమంటున్నాడు. కాబట్టి పౌలు ఆనాడు తిమోతిని ఏ విధంగా అయితే సిద్ధపరిచాడో నేడు అదే పత్రిక ద్వారా సార్వత్రిక సంఘాన్ని, విశ్వాసులను, సమస్త ప్రజలను దేవుని కొరకు ప్రత్యేకపరిచేవాడై ఉన్నాడు. కాబట్టి అట్టి స్థితిని, అట్టి బాధ్యతను ప్రతివారు మనం కలిగి ఉండాలని, అట్టి రీతిగా మనం క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగువరమే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తన పత్రిక ద్వారా పౌలు ద్వారా నేడు ఆనాడు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి బంగారు పాదాలకు వందనాలు. ఉదయకాల సమయమున నీ సన్నిధిలో ప్రభావ ప్రార్థిస్తుండగా విశ్వాస సంబంధమైన పోరాటంలో అయినా పౌలు ఏ విధంగా అయితే పోరాడి నాయన నీ యందు కొనసాగాడో అదే పోరాటాన్ని మరి తిమోతికి కూడా మరి కుమారునిగా భావించి తనకి విషయాలను చెప్తున్నాడు. అవును నాయన, తిమోతి కూడా అటు రీతిగా విశ్వాసము కొనసాగుటకు ప్రేమ, సంతోషము, సమాధానం కలిగి సాత్వికముతో, దీర్ఘశాంతముతో కొనసాగగలిగిన స్థితిని కొనసాగింప చేయమని తెలియజేశాడు. కాబట్టి నాయన నేడు సార్వత్రిక సంఘానికి, సకల ప్రజలకు, విశ్వాసులకు ఇదే పత్రిక ద్వారా పౌలు తన మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన ఎవరిని యందు విశ్వాసం కలిగి, ఎవరిని యందు భయభక్తులు కలిగి, ఎవరిని ఉద్దేశాలను అనుసరించి నడిచేవారే అంటారో అట్టి వారందరూ ప్రభా నీ నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ప్రభా నువ్వు త్వరలో రానయ్యున్నావు. కాబట్టి నాయన నిన్ను ఎదుర్కోగలిగిన స్థితిని, సిద్ధపాటును మేమందరం కలిగి ఉంటకు అట్టి పరిశుద్ధతను, అట్టి నీతిని మా అందరికీ దయచేయమని జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి కృపచేత నింపమని అడుగుతున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, గుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జీవం కలిగిన నీ మాట చేత జీవిస్తూ అయ్యా నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని, జీవం కలిగిన నీ మాట చేత మమ్మల్ని జీవింపజేస్తూ నిన్ను స్తుతించే ధన్యత, యోగ్యత ప్రతి కుమారునికి, కుమార్తెగా దయచేయండి. ఇందుకు రక్షణ నిర్లక్ష్యము చేయక నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మా అందరికీ అనుగ్రహించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసునత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక వంద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. నాడు మాకు దయచేయము, ఎలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలు దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము, సమాధానము నిత్యము తోడయండి సంరక్షించును గాక.
ఆమేన్.